ఒక్క నిమిషం రవలి గారు సో ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు గెలిస్తే క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది. ఇప్పుడు హైకోర్టులో అయిపోయింది, సుప్రీంకోర్టులో అయిపోయింది. ఇప్పుడు ఓడిపోయినందుకు మిమ్మల్ని నిందిస్తున్నారు, ఇది కరెక్ట్ గా చేయలేదు, చిత్తశుద్ధి లేని శివపూజ. శరత్ గారు మాట్లాడినప్పుడు మీరు జాయిన్ కాలేదనుకుంటా, చాలా మాట్లాడినారు. ముందు అసలు సామాజిక న్యాయం ఎక్కడిది, నామినేటెడ్ పదవుల్లో సామాజిక న్యాయం ఎక్కడిది, మిగతా వాటిలో ఎక్కడిది, బీసీ రిజర్వేషన్ సరే పక్కన పెడితేనే క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటారు మీరు? భరత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు, జీ తెలుగు వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. కొంచెం నాకు అంటే ఆడియో అంతా డిస్టర్బెన్స్ గా ఉంది స్టూడియోలో వాయిస్, అయినా కానీ మా పార్టీ వర్షన్ నేను చెప్పగలుగుతా. ఎందుకంటే పార్టీ వర్షన్ కాదు, ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది మా కాంగ్రెస్ పార్టీ యొక్క మానస పుత్రిక. దాన్ని ఇవ్వాలనేది మా రాహుల్ గాంధీ గారి యొక్క కళ. దాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీర్తామనే చిత్తశుద్ధితోటి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కాకముందే, మేము ప్రభుత్వం ఏర్పడిన 3-4 నెలల నుండే ప్రక్రియ అనేది మొదలు పెట్టినాం. ఇదేదో ఆగమేఘాల మీద మొదలుపెట్టి, ఇదేదో తూతు మంత్రంగా చేసి, ఇదేదో బీసీలను సంతృప్తి పరిచే విధంగా పోయే ప్రక్రియ కాదు. మేము డే 1 నుండి చేసింది కూడా మీ అందరికీ క్లారిటీగా తెలుసు. ఏదైతే కులగణన విషయంలో గాని, కులగణన సర్వే విషయంలో, ఎమ్యూనరేటర్స్ విషయంలో గాని ప్రతిదీ కూడా చాలా అక్యురేట్ గా, ఎక్కడా కూడా అబద్ధాలు లేకుండా, తప్పుల తడకలు లేకుండా, గత ప్రభుత్వాలు ఏదైతే 2 రోజులే, గత ప్రభుత్వం 2 రోజుల్లో మొత్తం ఏదో అయిపోతుందని చెప్పి ఆగమేఘాల మీద చేసిన సర్వే లాగా కాకుండా టైం తీసుకొని 50 days టైం తీసుకొని, ఆ 50 days లో దాదాపు 1 lakh ఎంప్లాయీస్ ని ఇన్వాల్వ్మెంట్ చేసి మేము ఎన్ని రకాల శాంపుల్స్ సేకరించినాము, ఇంటింటికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళ దగ్గర నుండి సమీకరించినాము అనే విషయాన్ని చాలా క్రిస్టల్ క్లియర్ గా మేము ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాం. దాంతో పాటు ఈ రోజు చట్టసభల్లో ఏకగ్రీవ తీర్మానంతో 2 సార్లు ఆమోదింపజేసుకున్నాం. దాన్ని మేము గవర్నర్ కు పంపించి కూడా దాదాపు 6 నెలలు గడిచిపోయింది. ఆ తర్వాత డెడికేషన్ కమిటీ, బీసీ డెడికేషన్ కమిటీ వేయడం కూడా చేశాం. కానీ గత ప్రభుత్వము ఏదైతే పంచాయతీరాజ్ సవరణ చట్టం ద్వారా ఏదైతే బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గించి కుదించి వాళ్ళు ఆగమేఘాల మీద వాళ్ళేమో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవచ్చు, బీసీ రిజర్వేషన్ ను తగ్గియచ్చు, కానీ మేము చిత్తశుద్ధితోటి బీసీల రిజర్వేషన్ ను పెంచి స్థానిక సంస్థల్లోకి వెళ్దామని చేసే మా ప్రయత్నాన్ని మాత్రం తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఈ రోజు మా ప్రయత్న లోపం లేకుండా ప్రతిదీ కూడా అక్యురేట్ గా చేసుకుంటూ వచ్చినప్పుడు మాతో కలిసి రావాల్సిన, బీసీలకు నిజంగా రిజర్వేషన్ కావాలి అని కోరుకుంటున్న పార్టీలు ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో సపోర్ట్ చేశారు కదా వాళ్ళు. అదే అంటున్నా భరత్ గారు, పార్టీలు 2 రకాల ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నాయి. ఎందుకంటే మేము అసెంబ్లీలో సపోర్ట్ చేసినాం, మాది అయిపోయింది వంతు అంటున్నారు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నారు. అంటే మాకు చిత్తశుద్ధి లేనట్టుగా, మేమేదో తప్పు చేసినట్టుగా, ఆ రోజే వాళ్ళకి తెలుసు అన్నట్టుగా కొంతమంది ప్రాసెస్ కరెక్ట్ గా జరగలేదు, సర్వే ఎందుకు బయట పెట్టలేదు, పూర్తి డీటెయిల్స్ ఎక్కడ కూడా లేదు, మండల్ వైజు జిల్లా వైజు ఎంపెరికల్ డాటా కరెక్ట్ గా తీసుకోలేదు. ముందు మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి చించేశాడు, ఇది కరెక్ట్, మాకు ద్రోహం జరిగింది, బీసీ 46% కరెక్ట్ కాదన్నాడు. అక్కడి నుంచి మొదలైంది. దానికి కూడా మేము సమాధానం చెప్పుకుంటూ వచ్చినాం. మేము ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో ఖచ్చితంగా ఏ ఇంటి వాళ్ళైతే మేము పాల్గొనలేదని ఏదైనా ఆరోపణలు వస్తే దాన్ని తీసి చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పినాం. మేము ఇంత చిత్తశుద్ధిగా డాటా పెట్టలేదు. ఇప్పుడు జిల్లా వైజ్ ఎంత బీసీలు ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లా వరంగల్, ఉమ్మడి జిల్లాలో ఎంత ఉన్నారు, వరంగల్లో ఎంత, భూపాలపల్లిలో ఎంత, మండల్ వైజ్ డాటా ఎందుకు బయట పెట్టలేదు మీరు ఇంత కాంప్రహెన్సివ్ గా? ప్లస్ కులాల వారిగా కూడా డాటా, కులాల వారిగా ఒక లీక్ ఏదో ఇచ్చారు తప్ప ఏ కులం ఎంత జనాభా అన్నది చెప్తే అయిపోతుండే కదా ట్రాన్స్పరెన్సీగా. మేమేమంటున్నామంటే భరత్ గారు, మేము మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కులానికి ఏదైతే ఉపకులం ఉంటుందో ఆ ఉపకులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇంత ఫండింగ్ ఏర్పాటు చేయాలని మేనిఫెస్టో పెట్టుకున్నాం. మేనిఫెస్టో అంటే 1 సంవత్సరంలోనూ 2 ఏళ్లలో పూర్తి చేసేది కాదు, 5 సంవత్సరాల మాండేటరీ ఉన్న మేనిఫెస్టో. ఫస్ట్ విడతలో వాళ్ళ కోటా ఎంతనో తేలుస్తున్నాం, సెకండ్ విడతలో వాళ్ళ వాటా ఎంతో తేలిపోతుంది. కానీ గత పార్టీ మేము తెలంగాణ తెచ్చినాం, మెడల వంచి తెచ్చినాం అనే పార్టీ. రవలి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
మంత్రివర్గం తర్వాత దీని గురించి మాట్లాడుతున్నారు. ఆ టాపిక్ మీద మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, పొంగులేటి ఏం మాట్లాడుతున్నారు చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. అటువంటిది ఏం జరగలేదన్న. ఓకే, థ్యాంక్ యూ. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటితో మాట్లాడారు. బహుశా 2 రోజుల్లో అడ్వకేట్ జనరల్ గాని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న విషయంలో నిర్ణయం తీసుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అని చెప్పారు. బహుశా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, పిఏసీ మీటింగ్ కూడా ఉండొచ్చేమో. కేబినెట్ సంబంధించి మిగతా నిర్ణయాలు చాలా నిర్ణయాలు వెల్లడించారు. స్థానిక సంస్థలకు సంబంధించి మరో ఇంపార్టెంట్ నిర్ణయం, 2 పిల్లల నిబంధన ఎత్తేశారు. 2 పిల్లలు మాత్రమే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే దానిలో స్థానిక సంస్థల్లో కంటెస్ట్ చేయొచ్చు అన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్, రావళి గారు కంటిన్యూ చేయండి. వెళ్తా మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఇప్పుడు ఏంది ఎలక్షన్ వెళ్తారా? ఓబీసీలు ఇంత 42% పార్టీ పరంగా ఇస్తారా? 2 సంవత్సరాల సంబరాలు చేసుకుంటారట కాంగ్రెస్ పార్టీ. 2 సంవత్సరాలలో ఒరగబెట్టింది ఏముంది? సంబరాలు ఏముంది? తెలంగాణ సంబరాలు ఉన్నాయా? రవళి గారు చెప్పండి. సంబరాలు వేసుకోవడంలో అంటే ఒక్కటే వర్గానికి కాదు, ప్రతి ఒక్క వర్గానికి మేము ఏం చేసినామో చూపించే దానిలో ఈ రోజు తెలంగాణ ఏమంటారు మొత్తము దాన్ని డిస్ట్రాక్ట్ చేసిండు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ దాన్ని పూర్తిగా డిస్ట్రాక్ట్ చేసిన దాన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చిన దానిలో మేము అంచెలంచెలుగా ఒక్కొక్కటి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాము. ఆ డెవలప్మెంట్ కార్యక్రమం అందుకుంటున్న వాళ్ళు సంబరాలు చేసుకోవడంలో తప్పేంటి అంటున్నా. మీరు కదా అన్న, మీరు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంబీసీ చైర్మన్ గా ఉన్నప్పుడు మీ నిధులను తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టుకు తాకట్టు పెట్టినప్పుడు ఎక్కడ మాట్లాడలే. కేవలం కుల భవనాలకే శంకుస్థాపనలకే పరిమితమైన పార్టీ ఈ రోజు మేము బీసీ రిజర్వేషన్లు ఇస్తాము, చిత్తశుద్ధిగా ఉంది, ఇలా ఇంప్లీడ్ కాండి అని చెప్పి పదే రిక్వెస్ట్ చేసినా గానీ ఇంప్లీడ్ కాకపోవడం. ఈ రోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ చేసినంత మాత్రాన హైకోర్టులో ఇంకేం ఆశలు చావలేదు. 100% ఇంకా 5 వారాలు ఉంది. 5 వారాల్లో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఏ రకంగా ముందుకెళ్లాలి, ఏ రకంగా 42% రిజర్వేషన్ తీసుకురావాలనే దాని మీద మేము ఆ కమిట్మెంట్ తో చిత్తశుద్ధితో ఉన్నాము. 100% 42% రిజర్వేషన్ తోటే స్థానిక సంస్థల ఎలక్షన్ పోతామని కూడా చెప్తున్నాం. కాబట్టి ఈ రిజర్వేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రయత్న లోపం ఎక్కడా లేదనే విషయాన్ని స్పష్టంగా ఎల్లుండి 18వ తారీఖు ఏదైతే బీసీ జాకులు పెట్టిన బంధుకు కూడా మేము కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నాం కదా, మేము కూడా మద్దతు ఇస్తున్నాం. సపోర్ట్ చేయని రాజకీయ పార్టీ లేదు. వాళ్ళు బీజేపీ సపోర్ట్ అంటే బీజేపీ అన్నారు, నిన్న కేటీఆర్ దగ్గరికి వెళ్తే ఆయన సపోర్ట్ అన్నారు. అందరూ ఏమంటారా, ఏదో సామెత ఉంది, అందరూ శ్రీవైశ్వలే గాని రోయల బుట్ట మాయమైంది అన్నట్టు బీసీ బిల్లు అంతే. మహిళా బిల్లు 30 సంవత్సరాలు ఇట్లా చేశారు. భరత్ గారు, నేను అదే చెప్తున్నా. ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక దృఢ సంకల్పంతో ఉంది. 42% ఇవ్వాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతో ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో మేము బంద్ కు సపోర్ట్ చేస్తున్నాం. మిగతా పార్టీలు నేను ఇప్పుడే అంటున్నా, అసెంబ్లీలో సపోర్ట్ చేసినట్టు చేస్తున్నవి వాళ్ళ గవర్నర్ దగ్గర ఉన్నది పెండింగ్ లో, అది అశాస్త్రీయము, అది కాదని చెప్పి వాళ్ళే అడ్డుపడుతున్నారు. 2 రకాలుగా ప్రవర్తించే వాళ్ళు బంద్కు మద్దతు ఇస్తామంటే అది నిజంగా బీసీలను మోసం చేసినట్టే. మేము ఒకటే స్టాండ్ తోటి ఉన్నాము, అదే స్టాండ్ తోటి దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి 100% బీసీల కోసం ప్రత్యక్షంగా పాల్గొంటున్నారా లేక ఓన్లీ మద్దతు ప్రకటించారు? రవళి గారు ప్రత్యక్షంగా పాల్గొట్టారా, మీరు మద్దతు ప్రకటిస్తున్నారా అడుగుతున్నారు? బంద్ ఎల్లుండి బంద్ లో మేము మద్దతు ప్రకటించడము, బీసీ జాకులు ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా మద్దతు అంటే మద్దతు ప్రకటిస్తాం, బంద్ అంటే బంద్ కు పిలుపునిస్తాం. ఖచ్చితంగా ఈ బీసీ జాక్ నేతలను అన్ని పార్టీలు కనుక కలిసి వచ్చేది ఉంటే కేంద్రం మీద ఏ రకంగా ఒత్తిడి తేవాలో. ఈ రోజు తెలంగాణతో అయింది కాదు కదా రిజర్వేషన్ ప్రక్రియ, మధ్యప్రదేశ్ లో కూడా స్టార్ట్ అయింది కదా, అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ ఒక్క నిమిషం, శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక్కటేసారి ఈ బంద్ అనేది ఎవరికి వ్యతిరేకంగా సార్? ఏ విషయాన్ని నిరసిస్తున్నారు సార్? అంటే నేను శరత్ గారు నేను అంటున్నా,
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే చేద్దామన్న కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టి బంద్ కోర్టులలో నడవాల్సిన అంశం రోడ్ల మీదకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసినందుకన్నా బీజేపీలో ఉండే రాజ్యసభ సభ్యుడు మేమిచ్చిన రిజర్వేషన్ బ్రహ్మాండంగా ఉందంటాడు, మేమిచ్చిన జీవో బ్రహ్మాండంగా ఉందంటాడు. తెల్లారు లేసి మళ్ళీ వర్షన్ చేంజ్ చేస్తారు. బీసీ రిజర్వేషన్ విషయంలో బంద్ విషయంలో అన్ని పార్టీలు చిత్తశుద్ధి మాట్లాడుతున్నారు కాబట్టి అట్లాంటి మాట్లాడే నేతల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నమే ఇది. 100% మాతో అన్ని పార్టీలు కలిసి రండి. నిజంగా బీసీల రిజర్వేషన్ కోరుకుంటున్న పార్టీలు గాని నాయకులు గాని వచ్చి ఏదైతే కేంద్రం దగ్గర 9th షెడ్యూల్లో చేర్చే విధంగా చేద్దామా లేకపోతే చట్ట సవరణ చేసే విధంగా చేద్దామా అనే విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే 100% కలిసి రండి. ఒక్కసారి రెడ్డి జాగృతి నుంచి పిట్టల శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్